గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్ టైమ్ 24/7 టీవీకి స్వాగతం. ముందుగా మనం తీసుకున్న పేపర్ వచ్చేసి ఈనాడు పేపర్. దీంట్లో వచ్చేసి హిడ్మా ఎన్కౌంటర్, ఆంధ్రప్రదేశ్లోని మారేడు మిల్లి అడవుల్లో హతమైన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఆయన భార్య మరకం రాజే మరో నలుగురు కూడా. పోలీసులు కుంబింగ్ నిర్వహిస్తుండగా తారాసపడటం, ఎదురుకాల్పులు. ఘటనా స్థలం నుంచి పారిపోయిన మరో 19 మంది మావోయిస్టులు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్న భద్రతా బలగాలు. మృతులంతా ఛత్తీస్గఢ్ వాసులే. అక్కడ నిర్బంధం పెరగడంతో ఏపీ వైపు రాక వారి కదలికపై నిఘా పెట్టిన ఏపీ పోలీసులు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. హిడ్మా ఎన్కౌంటర్, మోస్ట్ మావోయిస్ట్ పార్టీ కోలుకలను దెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత గెరిల్లా ఆపరేషన్లో ఆరితేరిన కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, మోస్ట్ వాంటెడ్ మద్వి హిడ్మా 50 భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. హిడ్మాతో పాటు ఆయన భార్య, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు మరకం రాజే PLGA 1వ నంబర్ కంపెనీ వివిధ ప్లాటూన్లకు కమాండర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్మల్ ఎలియాస్ చైతు, కమ్లు ఎలియాస్ కమలేష్, మల్లా ఎలియాస్ మల్లాలు, దేవేలు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హిడ్మా రక్షణ దళంలో కీలక సభ్యులు. వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్ర సుక్మా జిల్లాకు చెందిన వారే. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లికి 5 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు గ్రామ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం 6:30 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఎదురుకాల్పులు జరిగినాయి. ఈ ఘటనలో మొత్తం 6 మావోయిస్టులు మృతి చెందగా మరో 19 మంది తప్పించుకున్న వార్త కూడా మనం చూడవచ్చు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గెరిల్లా ఆపరేషన్లో ఆరితేరినటువంటి హిడ్మా చనిపోవడం జరిగింది నిన్న ఎన్కౌంటర్లా. నిన్న ఎన్కౌంటర్ ఎప్పుడు అంటే 6:30 నుంచి ఎక్కడది అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లికి 5 కిలోమీటర్ల దూరంలో నెల్లూరు గ్రామ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్యలో కాల్పులు జరిగినాయి. ఎదురుకాల్పులు జరిగినాయి. దాంట్లో హిడ్మాతో పాటు ఆయన భార్య కూడా మరకం రాజే కూడా, ఆమె కూడా చనిపోయినట్టు, వాళ్ళతో పాటు మరో 9 కూడా చనిపోయినట్టు కూడా ఇక్కడ వార్త మనం చూడవచ్చు. అదేవిధంగా 19 మంది తప్పించుకోరు అని చెప్పేసి కూడా ఇక్కడ వార్త మనం ఇక్కడ చూడవచ్చు. 2015-16 గ్రూప్ 2 రద్దు, నాటి ఎంపిక జాబితా కొట్టివేత, పునర్మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితా విడుదల చేయాలి. 8 వారాల్లో ప్రక్రియ పూర్తవ్వాలి. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు, హైకోర్టు ఉత్తర్వులు, సాంకేతిక కమిటీ సిఫార్సులు కమిషన్ ఉల్లంఘించిందని వ్యాఖ్య. కమిషన్ వైఫల్యమే. ఏదైతే 2015-16 గ్రూప్ 2 ఉన్నదో అప్పుడు ఎగ్జామ్ రాసేసి నోటిఫికేషన్ వచ్చేసి రిక్రూట్మెంట్ అయ్యారు కదా, అది కంప్లీట్ గా రద్దు చేయాలని చెప్పేసి ఒక వార్త ఇక్కడ మనం చూడొచ్చు. జవాబు పత్రాలు ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమే. కేవలం OMR షీట్లోని పార్ట్ ఏలోని తప్పులను సరిదిద్దడానికి సాంకేతిక కమిటీ, హైకోర్టు అనుమతించాయి. దీనికి విరుద్ధంగా పార్ట్ బిలో ప్రశ్నలను మూల్యాంకనం చేసే అధికారం కమిషన్కు లేదు. ఇది పరీక్షా సమగ్రతను దెబ్బతీస్తుంది. అన్ని పేపర్లకు మూల్యాంకనాన్ని విస్తరించడం చట్టవిరుద్ధం, ఏకపక్షం. ఇది కమిషన్ చట్టబద్ధ అధికారుల పరిధిని దాటి వ్యవహరించడమే. అందువల్ల 2019 అక్టోబర్ 24 విడుదల చేసిన ఎంపిక జాబితాను రద్దు చేస్తున్నాం. హైకోర్టు సాంకేతిక కమిటీ సిఫార్సు మేరకు తిరిగి 8 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఒక తీర్పిచ్చినట్టు కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఒక సంచలన తీర్పిచ్చినట్టు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రత్యేక శ్రద్ధతోనే పట్టణ ప్రగతి, సీఎంలు మారిన రాష్ట్ర అభివృద్ధి విధానం ఎలాంటి మార్పులు లేవు. అందుకే తెలంగాణ పెట్టుబడిదారులకు స్వర్గధామం. మాకు న్యూయార్క్ టోక్యోలతోనే పోటీ, మాకు న్యూయార్క్ టోక్యోలతోనే పోటీ అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. న్యూయార్క్ టోక్యో అంటే తమ పోటీ న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్లతోనే అని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు. మన రేవంత్ రెడ్డి గారంట తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ ని ఒక సింగపూర్, ఒక దుబాయ్, ఒక టోక్యో సేమ్ ఎట్లుండదంటే మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడతారు కదా.
మాకు మొత్తం అక్కడిక్కడ వాళ్ళతోటి పోటీ లేదు, డైరెక్ట్ సింగపూర్ ఎట్లుండో అట్లా తయారు చేస్తారు అమరావతి. ఆయన మాట్లాడాడు, ఆయన శిష్యుడే కాబట్టి ఈయన కూడా ఒక మాట అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మాట్లాడుతుండు. అది ఎంతవరకు అయితే చూద్దాం. గెలుపు బాధ్యత మంత్రులదే, ఎమ్మెల్యేలు నేతల మధ్య సమన్వయ కర్తల్లా ఇన్ఛార్జ్ మంత్రులు. పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమైన కాంగ్రెస్ పై దృష్టి. ఏదైతే మనము స్థానిక సంస్థల ఎన్నికలు అనుకుంటున్నామో దానికి సంబంధించి ఎమ్మెల్యేలు మంత్రులదే, ఎమ్మెల్యేలుగానంట మెయిన్ బాధ్యత. ఎట్లనే చేసైనా సరే, మీరు బొమ్మి చేసైనా, బొమ్మిని తిమ్మి చేసైనా సరే, ఎవరైనా భయపెట్టించైనా సరే, ఇంకేం చేసైనా సరే, కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లో గట్టిగా మనం ఇట్లా జూబ్లీస్ ఎట్లా గెలిచిర్రు ఆ టైప్ తరహాలో గెలవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులకు ఎమ్మెల్యేలు గట్టి బాధ్యత ఇచ్చినట్టు మనకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు హైదరాబాద్ లో నేను లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం అనంతరం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్. గురువారం నుంచి జిల్లాల్లో పంపిణీ. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపించాలని నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొదటి దశలో బుధవారం నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. రెండో దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు పట్టణ ప్రాంతాల్లో అందజేయాలని అన్నారు. మంగళవారం రాత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖల మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, చేనేత ముఖ్య కార్యదర్శి శైలజ, రామయ్యర్ అంటే వీళ్ళందరితో కూడా కూర్చొని రాత్రి చర్చ చేశారంట. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ రాష్ట్రానికి ఆడబిడ్డలకు పెద్ద పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ రోజు చీరలు ఇవ్వాలి. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఇందిరాగాంధీ జయంతి పురస్కరించడం స్టార్ట్ చేస్తారట. ఇప్పుడు ఇందిరాగాంధీ జయంతికి ఇట్లా కోటి మంది మహిళలకు చీర ఇవ్వాలనే కాన్సెప్ట్ మీ దగ్గర ఉండదు కదా, అది ఎట్లా చేయాలి? మీరు మీ పార్టీకి సంబంధించిన ఫండ్ తోటి చేయాలా. దేనికి సంబంధించింది? మీ పార్టీకి ఫండ్. అంటే అర్థం కావచ్చు మీకు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫండ్ ఉంటుంది కానీ గవర్నమెంట్ ఫండ్ కాదు, ఇది ప్రైవేట్ ఫండ్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫండ్ తోటి ఇందిరమ్మ పేరు పెట్టి చేస్తే ఓరికైనా మంచిగా అనిపిస్తుంది. మేము కట్టిన ట్యాక్సులతోటి మాకు ఎప్పుడు ఇవ్వాలని మీరు చీరలు? మీ ఇందిరమ్మ పండుగ సంబరాలు చేసుకున్నాడు కాదు, ఇక్కడ ఆమె పుట్టినరోజుకు సంబరాలు చేసుకున్నాడు కాదు. దసరాకు మన ఆడబిడ్డలకు, తెలంగాణకు సంబంధించిన ఆడబిడ్డలకు మన పెద్ద బతుకమ్మ పండుగ దసరాకు వస్తుంది కాబట్టి ఆ పెద్ద బతుకమ్మకు అప్పుడు పంచితే అవి మా ట్యాక్స్ తోటి కట్టిన చీరలు మాకు పంచితే ఒక విలువ ఉంటుండే. కానీ అదేదో మీ పార్టీకి సంబంధించిన మాజీ ప్రధాని ఆమె పేరు మీద చీరలు పంచుడేందో, దసరా పండుగ అయిపోయినాక ఇప్పుడు పంచుడేందో అర్థమవుతలేదు. సరే చూద్దాం, అవి కూడా ఎంతవరకు సవ్యంగా పంచుతారో ఏందో అని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. వాస్తవాన్ని నేను మాట్లాడిన టాపిక్ మీకు అర్థం కావచ్చు. ప్రజలారు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నేను అనేది ఏంటంటే, ఇందిరమ్మ మాజీ ప్రధాని ఒప్పుకుందాం, ఒక మహానాయకురాలు, ఆమె మాజీ ప్రధాని, మంచి నాయకురాలు ఒప్పుకుందాం, అలా ఎటువంటి సందేహం ఏం లేదు దాంట్లో. నేను అనేది ఏంటంటే, మాజీ ప్రధాని ఇప్పుడు మనం కట్టిన ట్యాక్సులతోటి మన పెద్ద బతుకమ్మ అప్పుడు మనకు చీరలు పంచితే మన ఆడబిడ్డలకు మంచిదా కాదా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. కానీ ఆమె జయంతి అంటే ఆమె బర్త్డే రోజు ఇప్పుడు చీరలు పంచాల్సిన అవసరం ఏమొచ్చింది? మన పెద్ద పండుగ ఇచ్చిపెట్టేసి. అంటే ఇప్పుడు ఆమె జయంతి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా జయంతి, ఓన్లీ ఇందిరాగాంధీ గారి జయంతి మనకు పండుగనంటే ఇప్పుడు అయిపోయి చెప్పేది అట్లే ఉంది కదా. ఇందిరాగాంధీ గారి జయంతి తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఒక పండుగ, అందుకే మేము చీరలు పంచుతున్నామని చెప్తున్న కాన్సెప్ట్. కానీ తెలంగాణ రాష్ట్ర మహిళలకు అతిపెద్ద పండుగ ఎప్పుడు? పెద్ద బతుకమ్మ అప్పుడే ఈ చీరలు ఇస్తే బాగుంటుండే. నేను అది అర్థం చేసుకోండి ఒకసారి. ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. శబరిమలకు పోటెత్తిన భక్తులు తొలి 2 రోజుల్లోని 2 లక్షల మంది క్యూ లైన్ లో మహిళ మృతి. ఆలయానికి మంగళవారం ఇరుముడులతో భారీగా తరలి వచ్చిన భక్తులు అని చెప్పేసి కూడా అయ్యప్ప స్వామి మాలలకు సంబంధించి
శబరిమలకి సంబంధించిన ఒక వార్త. తొలి 2 రోజుల్లోనే దాదాపు 2 లక్షల మంది వచ్చేసిరంట. క్యూ లైన్ లో ఒక మహిళ కూడా చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూడొచ్చు. పత్తి రైతుకు క్వింటాకు రూపాయలు 1400 నష్టం, కేటీఆర్ ఆరోపణ. ఆదిలాబాద్ వైన్సర్లో మార్కెట్ యార్డ్ లో పరిశీలన అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక్కడ ప్రధానమైన ఇంకొక వార్త, 9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం వైభవంగా బాబా శత జయంతి ఉత్సవాలు ప్రారంభం. నేడు పాల్గొననున్న ప్రధాని. శ్రీ సత్యసాయి జిల్లాలోని అంతర్జాతీయ ఆధ్యాత్మిక పట్టణం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు కూడా మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేల మంత్రోచ్చరణలు, వేల మంది భక్తుల సాయి నామస్మరణల నడుమన వెండి రథోత్సవ నేత్రపర్వంగా సాగింది. 9.2 కిలోల బంగారంతో శ్రీ సత్యసాయి గారి యొక్క సత్యసాయి భగవాన్ గారి యొక్క విగ్రహం ఏర్పాటు చేసినట్టు కూడా ఆయనది వచ్చేసి ఈరోజు శత జయంతి అంటే 100వ బర్త్డే. సత్యసాయి బాబా గారిది ఇలా 100వ బర్త్డే సందర్భంగా అక్కడ రాష్ట్ర గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని 9.2 కిలోల బంగారంతో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహానికి కూడా ఓపెన్ చేయడానికి, ప్రారంభించడానికి ఇలా ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నట్టు కూడా ఏపీకి మనం ఇక్కడ ఒక వార్త మనం చూడొచ్చు. ఇప్పుడు ఈనాడు పేపర్ తీసుకున్నాం కదా, సరే నమస్తే తెలంగాణ ఒకసారి ఆంధ్రజ్యోతి తీసుకుందాం. ఎందుకంటే నిన్న మార్కెట్కు సంబంధించి నమస్తే తెలంగాణలో ఒకటి వచ్చింది, ఇక్కడ చూడొచ్చు మనం. అన్నదాతలు ఎంత అవస్థ పడుతున్నారు అనేది, పత్తి రైతులు అన్నదాతలు ఎంత అవస్థ పడుతున్నారు అనేది క్లారిటీగా మనం చూడొచ్చు. మార్కెట్ బాట రైతుకు బాసట అని చెప్పేసి కేటీఆర్ గారు నేను పోయిన ప్రోగ్రామ్ మనం ఒకటి చూడొచ్చు. ఇక్కడ ఇంతకుముందు మనం చదువుకున్న ఈనాడు పేపర్లా అసలు దీనికి సంబంధించిన వార్తనే లేదు. చిన్న వేసిరు ఎక్కడ ఇంత పత్తి రైతుకు 1400 అదిగా అమౌంట్ కావాలా క్వింటాక్ అని చెప్పేసి అదొక వార్త వేసిండు, కథం వదిలేసిండు. తెలంగాణలో ప్రధానమైన సమస్య వచ్చి పత్తి రైతుకు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అలా చాలా ఘోరమైన పరిస్థితి. పత్తి రైతు అట్లే ఉన్నాడు, వడ్ల రైతులు అదే ఘోరంగా ఉన్నారు. మరి దానికి సంబంధించి మాత్రం వేయలేదు. కానీ ముఖ్యమంత్రి ఏదో నేను సింగపూర్ చేస్తాను, లండన్ చేస్తా, తెలంగాణ మాత్రం ఇంత పెద్దగా చేసారు. మళ్ళీ 2015-16 హైకోర్టు కూడా తీర్పిచ్చేసింది. 2015 ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఈ పేపర్కి తేడా చూసుకోవచ్చు. గ్రూప్ 2 కూడా రద్దు చేసినట్టేమో ఇంత పెద్ద చేసిరు. ఎందుకు? అప్పటి గవర్నమెంట్ మీద, బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద వీళ్ళు వచ్చేసి ఒక వ్యతిరేకత చూపిద్దాం అంటే విద్యార్థులకే కావచ్చు, వీళ్ళందరికీ కూడా అప్పుడున్న గవర్నమెంట్ సరిగ్గా చేయలేదు, కమిషన్ వైఫల్యం అని చెప్పేసి కూడా ఒక వ్యతిరేకత చూపిద్దామని అదొకటి వార్త కట్టి చేసారు. ఉలిక్కిపడ్డ విజయవాడ అంట ప్రత్యేక శ్రద్ధతో పట్టబడదు. అవసరమా? ఇంత ఘనం అవసరమా? ఆడ రైతులు ఆగమాగం అవుతారు. తెలంగాణలో పత్తి రైతులు, వడ్డ రైతులు ఆగమాగం అవుతుంటే గది ఏరికి రాలేదు, ఏరికి వస్తలేదా మీకు? ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూపించే ప్రయత్నం చేస్తా. ఇవి మొన్న చెప్తే కదా ఇవన్నీ పట్టుకోవాలని చెప్పేసి. హిడ్మా ఎన్కౌంటర్ ఒకటి వేసిర్రు. సరే ఇది పెద్ద వార్తనే కాబట్టి హిడ్మా ఎన్కౌంటర్ వేసిర్రు, ఓకే. ప్రజల సమాచారం బీఆర్ఎస్ పరం, రాజకీయ లబ్ధికి వాడుకున్న గత సర్కార్, ఇది తీవ్రమైన నేరం, సమగ్ర విచారణ జరిపిస్తాం, బాధ్యులపై కఠిన చర్యలు. ఆంధ్రజ్యోతితో మంత్రి దుద్దిల్లా మీ సేవ వాట్సాప్ లో సేవలు ప్రారంభం. మొత్తం కాంగ్రెస్ పార్టీకే, వాళ్ళు ఎంత నష్టం చేస్తున్నారో వాళ్ళకే చేయాలి తప్ప. అంటే హిడ్మాకు సంబంధించిన వార్తనే ఒకసారి 2వ పేపర్లో చూద్దాం. ప్రాజెక్టులు పూర్తయ్యాక పర్యావరణ అనుమతులు అని చెప్పేసి ఇది ఒకటి పెట్టిరు. అంతే, ఇంకేం లేదు ఇక్కడ. మన పత్తి రైతులు తెలంగాణకు సంబంధించిన పత్తి రైతుల విషయమే కావచ్చు, వడ్ల రైతుల విషయమే కావచ్చు, దాని మీద మాత్రం ఇంచు వార్తలు ఉన్నాయి. ఇలా ఏదో వేసినా గింత పక్కకి వేయాలా, పక్కకు పడేయాలా అర్థం కావాలి. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేల్కొనాలా, స్థానిక సంస్థల ఎలక్షన్ మేల్కొనాలా మీరు. లేకపోతే చాలా ఇది నమస్తే తెలంగాణ తీసుకుందాం, ఎందుకంటే ఇది బరాబర్ తెలంగాణ పేపర్ కాబట్టి దీన్ని తీసుకొని మీకు తెలంగాణలో జరుగుతున్న పరిస్థితుల గురించి మీకు నేను విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా. మంగళవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో పత్తి ధాన్యం కొనుగోలు లేక అవస్థలు పడుతున్న రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో బీఆర్ఎస్ నేతలు, రైతు ప్రతినిధి అని చెప్పేసి కూడా నేరుగా నిన్న రైతుల దగ్గర కేటీఆర్ పోయిండు. దానికి సంబంధించిన వార్త మాత్రం ఎవ్వడేయలే. వేసినా గింత మార్కెట్ బాట రైతుకు బాసట. ఎకరానికి 13 క్వింటాల పత్తి కొనాల్సిందే కేటీఆర్. తేమ ఉన్నా రంగు మారినా మద్దతు ధర కొనాల్సిందే. గోస పెడుతున్న
కిపాస్ కిసాన్ యాప్ను ఎత్తివేయాలా, వర్షాలతో దెబ్బతిన్న ప్రతి ఎకరానికి 20,000 చెల్లించాలి, విదేశాల నుంచి పత్తి దిగుమతికి బీజేపీ సర్కార్ కుతంత్రం, కాంగ్రెస్ కు రాజకీయమే తప్ప రైతు ఫికర్ పట్టిందెప్పుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేదాకా పోరాటం కేటీఆర్, మార్కెట్ బాటలో బీఆర్ఎస్ రైతులకు నేతల పరామర్శించే వార్త చూడవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ ఒక రైతు మార్కెట్ బాట అని ఒక ప్రోగ్రాం పెట్టుకుందో ఆ రైతులకు నేతగా డైరెక్ట్ గా కేటీఆర్ పరామర్శ చేస్తున్నాడు. పత్తి మీద తేమ ఉన్నా రంగు ఉన్నా మద్దతు ధర ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఎకరానికి 13 క్వింటాలు పత్తి కొనాల్సిందే అని చెప్పేసి కేటీఆర్ గారు కేంద్ర సర్కారు రాష్ట్ర సర్కారు డిమాండ్ చేస్తున్నది. మన వార్త చూడవచ్చు. అట్లే వడ్లకు సంబంధించిన రైతుల గురించి మాట్లాడారు. వర్షాలతో దెబ్బతిన్న ప్రతి ఎకరానికి 20,000 రూపాయలు చెల్లించాల్సిందని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడిన మాట. విదేశాల నుంచి పత్తి దిగుమతికి బీజేపీ సర్కార్ కుతంత్రం. నేను మొన్న ఒకసారి ఒక టాపిక్ చెప్పిన, బయట దేశం నుంచి 11% ట్యాక్స్ కట్ చేసి మరి అంటే ట్యాక్స్ ఎత్తేసి బయట దేశం నుంచి పత్తి కొనుక్కొచ్చే కర్మ మన దేశానికి ఏం పట్టింది? ఇక్కడ మన దగ్గర పత్తి ఉంది కదా, ఫస్ట్ ఇంట్లో సంసారం నిలబెట్టుకుని బయట పోయి కథలు వాడాలా. ఇంట్లో సంసారమే సక్కలేదు మనది, ఇక బయటలో ట్యాక్సులు కట్ చేసేంత కర్మే మన రైతుల కోసెందుకు పుచ్చుకుంటారు. ప్రధానమంత్రి గారైనా సరే బీజేపీ గవర్నమెంట్ కూడా మన రైతుల కోసెందుకు పుచ్చుకుంటారు. మరి వీళ్ళ దగ్గరికి కేటీఆర్ పోయింది కదా, ఈ పత్తి రైతుల దగ్గరికి వడ్ల రైతుల దగ్గరికి. సరే పత్తి రైతుల దగ్గర కేటీఆర్ పోయినప్పుడు బీజేపీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, పత్తికి సంబంధించి మద్దతు ధర ఇవ్వాలా, సెంట్రల్ ఇవ్వాలా, అది 7 క్వింటాలే కొంతమంది అదొక నియమన పెట్టిరు. ఇంత ఘోరంగా పత్తి రైతుల్ని ఇంత బాధ పెడుతున్నప్పుడు తెలంగాణకు సంబంధించిన ఇద్దరు ఉన్నారు సెంట్రల్ మినిస్టర్స్, వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు, వాళ్ళు పరామర్శించి వాళ్ళు చేయాలి. ఎందుకు చేస్తారు? చెయ్యరు వాళ్ళు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు చెయ్యరు. వాళ్ళు చేస్తే పైనుంచి వాళ్ళకు ముట్టికాయలు వేస్తారు కదా, అందుకే చెయ్యరు. రైతుల గోస ఇట్లున్నది. రైతుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇది గోస. కేసీఆర్ ఉంటే ఇంత కష్టం ఉంటుండేనా? ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నది. రైతు భరోసా ఇప్పటికే 2 సార్లు ఎగ్గొట్టగా ఈ యాసంగి సాయం గురించి మాట కూడా మాట్లాడతలేదు. రుణమాఫీ లేదు, నష్టపరిహారం లేదు, యూరియా లేదు, బోనస్ లేదు, పంట అమ్ముకుందామన్నా కొనే దిక్కు లేదు. కేసీఆర్ ఉంటే తెలంగాణ రైతుకి ఇంత కష్టం ఉంటుండేనా? జనార్దన్ రైతు, కుచులాపూర్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన జనార్దన్ అనే రైతు ఒకప్పుడు కేసీఆర్ ఉంటే బాగుంటుండే, అదే కేసీఆర్ లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పటికీ 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ యాసంగి వేస్తారు కదా, యాసంగి పంట వేస్తారు కదా, ఆ యాసంగి పంటకు సంబంధించిన ఒక వార్త ఏంటంటే ఇప్పటిదాకా కూడా వీటికి ఆ రైతు భరోసా పెట్టుబడికి సాయం చేస్తామనే పథకం ఉంది కదా, అది ఇంతవరకు కూడా రూపాయి దాని గురించి ఇస్తామనే దాఖలాలు కూడా ఏ కేబినెట్ మీటింగ్ దేంట్లో కూడా దాఖలాలు కనబడతలేవు. కేసీఆర్ ఉంటే తెలంగాణ ఇంత కష్టం ఉంటుండేనా అని చెప్పేసి. మరి రైతులు మీరే కదా, మీరే రైతులు 2023లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన కళ్ళబొల్ల మాటలు మొత్తం నమ్మి ఏకపక్షంగా గుద్దిందే రైతులు ఓట్లు కాంగ్రెస్ వాళ్ళకు. ఇవాళ బాధపడితే ఏమొస్తుంది? ఏమైనా వస్తుందా? తిరిగి కేసీఆర్ గారు రావాలంటే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ రావాలి, అది 3 ఏళ్ళు ఉంది ఇక టైం. అనుభవించాలి. ఇప్పుడు ఎవరు వేసుకున్న కర్మకు వాళ్ళే. మన తెలంగాణ రాష్ట్రం ప్రజలు, రైతులే కావచ్చు, ప్రజలే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, చేతులారా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలే. అలా రేవంత్ రెడ్డి గారి గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏం తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు నరం లేని నాలుగే కదా, పూటకొక మాట 420 హామీలు 6 గ్యారెంటీలు మస్తు చెప్పుకుంటున్నారు. వాళ్ళకు మైండ్ లో ఉంది. ఫస్ట్ అయితే మనం చెప్పుదాము హామీలు, ఎట్లయినా గెలుస్తామో గెలవో, అలా కూడా గెలుస్తారని ఆలోచన లేకుండే ఆ హామీలు మొత్తం తెలంగాణ ప్రజలు చేస్తుందేమో అని నమ్మిరు. ఓట్లేసి గెలిపించి సీట్లో కూర్చోబెడితే ఇదంతా తూచ్, మాతో రూపాయి కాదు, చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళకి చూస్తుర్రు, రూపాయి మా దగ్గర లేదు, కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయారని మాట్లాడుతుర్రు. మళ్ళీ అదే 2023 ఎలక్షన్స్ ముందు మాత్రము తెలంగాణ ధనిక రాష్ట్రం అని మాట్లాడింది మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీలు, ఇదే రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు అప్పుల పాలైందని మాట్లాడుతుంది మళ్ళీ వీళ్ళే. ఇది పరిస్థితి. చేసుకున్నంత రైతులే కదా, రైతులు, నిరుద్యోగులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు. బీఆర్ఎస్ పోరు దిగొచ్చిన సర్కార్, పత్తి రైతుల కష్టాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్, హరీష్ నేతలు
జిల్లింగ్ మిల్లులతో ప్రభుత్వం చర్చలు, నేటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోళ్లు. జిల్లింగ్ మిల్లుతో ఎందుకు చర్చ చేశారు ఇంత సడన్ గా అంటే, ఇప్పుడు ఊర్ల పూట పోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, మెయిన్ అది దెబ్బ. స్థానిక సంస్థల ఎలక్షన్స్ సర్పంచ్లై, ఎంపీటీసీ, జెడ్పీటీసీలో ఉన్నాయి. ఎట్లయినా సరే ఊర్ల పూట పోతే మేము ఈ పని పత్తి రైతులకు కానీ, వడ్ల ధాన్యం గురించి కానీ, సన్నాలకు బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పి అన్ని కానీ చేయకపోతే ఊర్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలు తిరిగిచ్చే ప్రసక్తే లేదు వీళ్ళందరూ అని గట్టిగా ఫిక్స్ అయ్యారంట ఊర్ల పూట. మనకు కూడా అందిన అది సమాచారం. అది హైడ్రాకు సంబంధించిన వార్త. హైడ్రా మారవా, ఎన్నిసార్లు మందలించినా నీ తీరు మారదా అని చెప్పేసి కూడా తెల్లవారుజామునే కూల్చివేతలేందుకు, రోడ్డు ఆక్రమణలు మీరు తేలుస్తారా, హైడ్రాపై మరోసారి హైకోర్టు మండుపాటు. ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి ఒకటి మనం మాట్లాడుకోవాలా. ఆల్రెడీ ఇప్పటికీ హైకోర్టు హైడ్రాను చాలా వరకు మందలించుకుంటూ వస్తూనే ఉన్నది. మొన్న రంగనాథన్ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మీ అధికారాలు మీకుంటే మీ సంగతి ఏదో మేము తెలుస్తామని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఎన్నిసార్లు మందలించినా మీ తీరు మారగా, తెల్లవారుజామున కూల్చివేతలేందుకు, రోడ్డు ఆక్రమణను మీరు తేలుస్తారా, హైడ్రాపై మరోసారి హైకోర్టు మండిపాటు. అంటే హైకోర్టు కథ కూడా ఎట్లుందంటే, వాస్తవానికి ఒకసారి ఇచ్చిన మనం వార్నింగ్, రెండోసారి ఇచ్చిన వార్నింగ్, ఇది మూడోసారి 4వసారి వార్నింగ్. హైకోర్టు కూడా ఏంటంటే, హైకోర్టు కూడా ఏం చేయాలంటే ఈ లెసన్ 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చేసి అసలు హైడ్రా అనే వ్యవస్థని రద్దు చేయాలి. అంత రాజ్యాంగం, అంత పవర్స్ మన హైకోర్టు దగ్గర ఉన్నాయి. మరి ఉన్నప్పుడు అసలు ఊరికే చెప్పడం ఎందుకు? వీళ్ళకు చెప్తే ఇంటలేరు కదా. ఇప్పుడు హైకోర్టు అంత పెద్ద కోర్టే, మనకు అంత పెద్ద రాజ్యాంగం కలిగి ఉన్న కోర్టు మనకు చెప్తుంటే పట్టించుకుంటలేరు. రంగనాథులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, పట్టించుకుంటలేరు. అంటే హైకోర్టు ఎంత ధిక్కరణ కిందికి వీళ్ళు చేస్తున్నట్టు. అంటే హైకోర్టు చెప్తే మేమేంద్రాపై చేసేదనంత ఫీలింగ్ లో వీళ్ళు పోతున్నప్పుడు హైకోర్టు ఏం చేయాలి? తక్షణమే హైడ్రాను రద్దు చేయాలి. హైడ్రా ఒక వ్యవస్థను రద్దు చేస్తే అప్పుడు వీళ్ళకి సోయి వస్తుంది. అప్పుడు ఒక పద్ధతి ప్రకారం పోయే అవకాశాలు ఉంటాయి. ఎన్నిసార్లు మనం వార్నింగ్ ఇచ్చినా ఇంతే వీళ్ళ పరిస్థితి. పొద్దున్నేనంట జిహెచ్ఎంసీ అనుమతులున్నా కూడా పొద్దున్నే కూడగొట్టి పోతున్నాడు. అదేదో ఆగమేఘాలమే 5-6 గంటలకి. ఇక్కడ రైతులకు సంబంధించి ఇంకొక వార్త వచ్చింది. దీన్ని కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, వివరించే ప్రయత్నం చేస్తా. అన్నదాత నుంచి కొన్నది కొంతే, నత్త నడకన సాగుతున్న ధాన్యం కొనుగోలు 80 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకున్న సర్కార్ ఇప్పటి వరకు కొన్న వడ్లు 15 లక్షల టన్నులే. రైతులకు రూపాయలు 2,000 కోట్లకు పైగా పెండింగ్. క్షేత్ర స్థాయిలో కొనుగోలుపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని రామ్దాస్ తాండాలో ధాన్యం కుప్పల వద్ద ఆందోళన దిగిన రైతులు. ఒకవైపు కొనుగోలు కేంద్రాలు లేవు, ఉన్న చోట కొనుగోలు లేవు. సర్కార్ నిర్లక్ష్యంతో రైతుల వడ్ల రాశి ముందు పడిగాపులు పడుతున్నారు. ఈ సీజన్ లో 80 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తారన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు 15 లక్షల టన్నులే ఉన్నదంట. ఇది పరిస్థితి. అంటే 80 లక్షల టన్నులకు 15 లక్షల రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది. మళ్ళా దాంట్లో కూడా 2,000 కోట్లకు పైగా పెండింగ్ పెట్టింది వీళ్ళకి ఇచ్చే బిల్లు కూడా. ఆ వడ్లకు సంబంధించిన బిల్లు కూడా 2,000 కోట్ల పైన పెండింగ్ పెట్టింది. అంటే దాదాపు ఇంకా 65 లక్షల టన్నులు కొనాలి. ఎప్పుడు కొంటారు? దానికి సమాధానం ఉండదు. అందుకే చెప్తే నత్త నడకన సాగుతున్న ధాన్యం కొనుగోలు. మళ్ళా వర్షం పడాలి, వర్షాలు పడి మళ్ళా ధాన్యం తడవాలి, మళ్ళా ధాన్యం మొత్తం సర్వనాశనమే. రైతు లబో దిబో మొత్తుకోవాలి రైతు. అప్పుడు వీళ్ళకి సోయి వచ్చి మొత్తం నష్టమంతా మొత్తం నాశనమంతా అయినాక అప్పుడు గవర్నమెంట్కి సోయి వచ్చి కొంటదేమో ఫాస్ట్ గా. ఉన్న బిల్లే పెండింగ్ దిక్కులేదు, ఉన్న బిల్లే ఈయనకి దిక్కులేదు 2,000 కోట్లు. దాంట్లో మనం ఇంకా 60 లక్షల టన్నులు కొనాలి. ఎట్లా కొంటారు? ఎట్లా ఇస్తారు పైసలు? ఇది తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి. మిగతా ఆంధ్ర పేపర్లు మాత్రము ఇటువంటి వార్తలు, తెలంగాణ సంబంధించిన రైతుల వార్తలు మాత్రం అయ్యాయి. పార్టీ కోట మెలిక బీసీలకు దోక. 42% బీసీ రిజర్వేషన్ హామీకి మరోసారి సర్కారు తూట్లు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా కోట అమలుపై డ్రామా. పార్టీ గుర్తులపై జరగని ఎన్నికలకు పార్టీ కోట అంటూ బిల్డప్. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోటాపై కేబినెట్ లో తీర్మానం ఎందుకు ప్రశ్నిస్తున్న బీసీ సంఘాలు. కాంగ్రెస్ సర్కార్ దగాపై ఆగ్రహం అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఏదైతే 42% నినాదం ఎత్తుకుందో కాంగ్రెస్ పార్టీ బీసీలకి, అది జరిగే కథ కనబడతలేదు కదా. అంటే రాజ్యాంగ ప్రకారం జరగాల. వీళ్ళు జీవో పాస్ చేసి చేస్తా అంటే కుదరదు కదా.
కాబట్టి వీళ్ళు ఇంకొక పంతా ఎంచుకోరు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ నార్మల్గా అయితే గుర్తులు అవసరం లేదు. సర్పంచ్ ఎలక్షన్స్ కి కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన గుర్తు అవసరం లేదు. ఇండిపెండెంట్ గుర్తులు వస్తాయి ఉంటుంది. వాళ్ళని వీళ్ళు ఆయుధంగా మలుచుకొని పార్టీ పరంగా మేము అంటే ఇప్పుడు పార్టీ పరంగా సర్పంచ్ 42% రిజర్వేషన్ సరిపోతుందా? మరి ఎంపీటీసీ ఏంది, జెడ్పీటీసీ ఏంది? అందుకే ఫస్ట్ ఎలక్షన్లు పెట్టి తర్వాత అవి పెడతారన్న తెలివి. పార్టీ పరంగా చేసిన మంత్రి మండలిని ఎందుకు తీసుకోవాలి? మంత్రి మండలిలా క్యాబినెట్ మీటింగ్లు ఎందుకు దాని మీద తీర్మానం చేయాలా? ఏం అవసరం వచ్చింది? దాన్ని ఎందుకు వచ్చింది తీర్మానం? కాంగ్రెస్ పార్టీ టికెట్ల కూడా క్యాబినెట్ తీర్మానం ఎందుకు? అది గాంధీ భవన్లో చేసుకోవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పుడు సెక్రటేరియటే కావచ్చు, క్యాబినెట్ మీటింగే కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆస్తి కాదు కదా, గవర్నమెంట్. దాని మీద ఏం చేయాలా? ప్రజల పరిస్థితులు ఎట్లున్నాయి, రైతుల పరిస్థితి ఎట్లుంది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితులు ఎట్లున్నాయి, దాని మీద చర్చ చేసి కొత్తగా పథకాలు ఇస్తురా ఇంకేమైనా ఇస్తురా అని చెప్పేసి చర్చ చేయాలి మంచి చెడు గురించి. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చేది ఉంటే గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి చెప్పొచ్చు కదా. దానికి క్యాబినెట్ మీటింగ్ వాడుకోవడం దేనికి? ఒక్కసారి ఏమన్నా కానీ 42% కోట ఇవ్వకుండా కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ గుర్తులే లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తామని ఒక వింత అయితే గాంధీ భవన్ లో నిర్వహిస్తే జరిగిపోయి కాంగ్రెస్ ఇదే నేను చెప్పినా కదా, గాంధీ భవన్ నిర్వహిస్తే జరిపోయా కథ. కానీ బీసీ సోదరులు మాత్రం ఒక్కటైతే ఈ జిమ్మిక్ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్గా పోటీ చేసేవాళ్ళు, ఎంపీటీసీ జెడ్పీటీసీగా పోటీ చేసేవాళ్ళు అందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు ఎట్లకేని ఈ 42% రిజర్వేషన్ మీద దాటి వేసే ధోరణితోటి కాంగ్రెస్ పార్టీ పోతుందనేది, రాష్ట్ర సర్కార్ పోతుందనేది కూడా ఒక్కసారి బీసీ సోదరులు మాత్రం గట్టిగా మీరు ఊర్ల పోంట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ సోదరులు కూడా ఓన్లీ నార్మలే కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ సోదరులు కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా మోసం చేస్తుంది అన్నది కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, తెలుసుకోండి. మీరు ఒక్కసారి అర్థమవుతుంది. అదే బీసీకి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన ఒక మాట, ఆశలు కల్పించి అస్త్ర సన్యాసమా సుప్రీంకోర్టు తీర్పును ముందు పెట్టి 42% కోటా ఎగవేత ప్రయత్నాలు, రిజర్వేషన్ 50% లోబడి అనడం ఆత్మహత్య సదృశ్యమే, రాజ్యాంగ ధర్మాసనం తీర్పును సవాల్ చేయాలి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఆశలు కల్పించి మొత్తం రిజర్వేషన్లు 50% లోపే ఉండాలని చెప్పేసి కూడా ఒకటి వచ్చి బీసీ కమిషన్ ఒకటి వచ్చిందని కూడా ఇక్కడ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతున్న మాట, ఆశలు కల్పించి అస్త్రాన్ని సన్యాసం అని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఇటీవల ఏపీ రాజధాని అమరావతిలో మాట్లాడుతూ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు జరిగాయని పేర్కొన్నట్టు గుర్తు చేశారు. సాంఘిక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో పార్లమెంట్ రాజ్యాంగ సవరణలు చేస్తుందని వివరించారు. 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో అటు సుప్రీంకోర్టులో ఇటు హైకోర్టులో జరుగుతున్న వాద ప్రతివాదనలకు జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు కనువిప్పు కలిగించాలని కాంక్షించారు. కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాజ్యాంగం ధర్మాసనం రిజర్వేషన్ 50% ఎక్కువ ఉండొద్దన్న తీర్పును ఆధారంగా చేసుకుని బీసీలకు 42% రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యయ ప్రయాసాలతో నిర్వహించిన ఇంటింటి సర్వే బీసీల వెనుకబాటుతనాన్ని గుర్తించి విషయాన్ని పరిగణన తీసుకోకుండా రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చే తీర్పును ఉటంకిస్తూ అడ్డుకోవడం సరికాదని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడుకుంటూ వచ్చిండు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు. కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాజ్యాంగబద్ధంగా 50% రిజర్వేషన్ మించొద్దని ఒకప్పుడు ఇచ్చిన తీర్పు. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొన్న జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మాట్లాడిన మాట ఎట్లుందంటే, అంటే స్థితిగతులు బట్టి బీసీలు ఎక్కువైనా కూడా అక్కడ ఉన్న వాతావరణాలు బట్టి స్థితిగతులు బట్టి అక్కడ ఉన్న పరిస్థితుల ప్రజలకు సంబంధించిన పరిస్థితులను బట్టి మనం కొంచెం పెంచుకునే అవకాశం ఉంటుంది, అట్లా పెంచుకుని రాజ్యాంగాన్ని సవరణలు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నప్పుడు మరి బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? దీంట్లో గట్టిగా అడగాల బీజేపీ పార్టీని కూడా. ఒక సుప్రీంకోర్టు జడ్జి చెప్తారు బిఆర్ గవాయ్ గారు, మనము అవసరమైతే మనం సవరణలు చేసుకోవచ్చు అని చెప్పేసి. మరి పార్లమెంట్ల
రాజ్యసభలో ఉమ్మడి సభలలో బిల్లు పాస్ చేసి బిల్లు పెట్టి 42% ఆ బిల్లు శాంక్షన్ చేయించి మరి రాజ్యాంగపరంగా 42% రిజర్వేషన్ తయారు చేయించుకోవచ్చు కదా. అది కాదు మనలతోటి, అది చెయ్యరు కూడా వీళ్ళతో కాదు. జస్ట్ రాజకీయ పరంగా ఆట ఆడుకుంటారు తప్ప బీసీలని రాజకీయ పరంగా ఒక పావుగా వాడుకుంటారు ఇలా బీసీ బిడ్డల్ని. కానీ బీసీలకు న్యాయం చేస్తామన్న తరహా మాత్రం కనబడతలేదు ఇక్కడ. మనం ఇంతకుముందు చూసే న్యూస్ ఇదంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక వార్త కూడా ఇలా చాలా ఘాటుకున్నది. మేము మోడీని అనుసరిస్తున్నాం, గుజరాత్ మోడల్ రూపొందించినట్లే తెలంగాణ మోడల్ తీసుకొస్తాం, అక్కడ సబర్మతిని చేసినట్టు ఇక్కడ మూసీ ప్రక్షాళన చేస్తున్నాం, దేశానికి పెద్దన్న ప్రధాని మోడీ, ఆయన సహకరిస్తున్న రాష్ట్రాల అభివృద్ధి, ఎన్నికలపై రాజకీయాలు చేద్దామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళా పెద్దన్న బడేబాయ్ చోటబాయ్ సిద్ధాంతాన్ని దేశానికి పెద్దన్న ప్రధాని మోడీ, తెలంగాణ రాష్ట్రానికి కూడా మోడీ గారు ఒక పెద్దన్న లెక్కనని చెప్తున్నారా. గుజరాత్ మోడల్ గా రూపొందిస్తాడంట మన రేవంత్ రెడ్డి తెలంగాణ మోడల్ని. మరి ఎట్లా చేస్తారో చూద్దాం మనం. అధైర్యపడకండి, మేమున్నాం, మళ్ళీ బీఆర్ఎస్ అధికారం, సమస్యలను పరిష్కరిస్తామని కూడా రైతులకు కేటీఆర్ ఇస్తున్నటువంటి మాట. 406 మంది రైతుల ఆత్మహత్యలు, అన్నదాతలపై లాఠీ చార్జులు, కరెంటు నుంచి కాంటా దాకా అన్ని సమస్యలే. పత్తిని ప్రభుత్వం కొనకపోతే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ముందు పోస్తాం. రైతులను పట్టించుకోరు కానీ విజయోత్సవాలు ఎందుకు? కాంట్రాక్టర్లకు బీజేపీ లాభం చేస్తుంది, రైతులకు కేంద్ర అన్యాయం చేస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూడవచ్చు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 406 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మన అదే అన్నదాతల మీద కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో లాఠీ చార్జీలు జరిగినాయి. అయితే హరీష్ రావు అంటున్న మాటలు ఇవన్నీ. ఒకవేళ పత్తిని ప్రభుత్వం కొనకపోతే జూబ్లీహిల్స్ లో ప్యాలెస్ అంటే ఎవరిది? రేవంత్ రెడ్డి గారి ఇల్లు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ ముంగట ఆ పత్తిని తీసుకొచ్చి మొత్తం పోస్తామని చెప్పేసి కూడా గట్టి వార్నింగ్ చేస్తుండే హరీష్ రావు. ఇంకో విషయం కూడా ఏమంటుండంటే, రైతులు, పత్తి రైతులు, వడ్ల రైతులు, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన రైతులు మొత్తం ఇన్ని అరిగోసలు పడి ఇన్ని కష్టాలు పడుతుంటే విజయోత్సవాలు ఎవరి కోసం చేస్తున్నావు అని చెప్పేసి హరీష్ రావు రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర సర్కారు ప్రశ్నిస్తున్న ఒక మాట మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా నేడు స్పీకర్ ముందుకు తెల్లం వెంకట్రావు, సంజయ్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఆధార్ కార్డు ఉన్న సభ్యులు రేపు పోచారం గాంధీల వంతు. సుప్రీం డెడ్ లైన్ విధించడంతో విచారణ వేగవంతం చేసిన స్పీకర్ మరో 5 రోజులే గడువు, ఆ లోపే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా గట్టి వార్నింగ్ సుప్రీంకోర్టు మొన్న ఇచ్చింది. ఎవరికి? నిన్న గడ్డం ప్రసాద్ గారికి, మన స్పీకర్, తెలంగాణ శాసనసభ స్పీకర్. ఈ 31st మీరు ఎక్కడ చేసుకున్నాం అనుకుంటున్నారని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చి జైల్లో పెడతామని వార్నింగ్ ఇచ్చింది డైరెక్ట్. అందుకే కొంచెం స్పీడప్ చేసిండు ఆయన. చేసి ఇయ్యాలంటే తెల్లం వెంకట్రావు, సంజయ్ వాళ్ళిద్దరిని ఎలా విచారిస్తుర్రు, రేపొచ్చి మాత్రం పోచారం గాంధీల వంతు అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ జంపు ఛానల్ అయినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ గురించి ఒక వార్త. ఇది ఇక్కడ ఇంకో వార్త చూడవచ్చు. పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి, ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించండి, కృష్ణా గోదావరి రాష్ట్ర నీటి హక్కులను కాపాడండి, పూర్తయ్యే ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించండి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి. పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతి ఉన్న ప్రాజెక్టులకే, ఆ ఉన్న కాళేశ్వరానికే మరమ్మతులు చేయడానికి వీళ్ళ చేతనైతే లేదు, కానీ పెండింగ్ ప్రాజెక్టులకు కూడా అనుమతులు ఇవ్వమని చెప్పేసి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఢిల్లీలో కలిసినట్టు చూస్తున్నాం మనం. వార్త జగదీష్ రెడ్డిపై ఫేక్ ప్రచారం, ఫేక్ పోస్టులు క్రియేట్ చేసిన ప్రమోట్ కొంతకాలంగా సర్కార్ని నిలదీత, రాజకీయంగా తట్టుకోలేక ఆయనపై సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం, సైబర్ క్రైమ్ కు జగదీష్ రెడ్డి ఫిర్యాదు, మూడు సోషల్ మీడియా అకౌంట్స్ పై కేసు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అని చెప్పేసి కూడా మనం ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అని చెప్పేసి అరాచకాలు చేసిండని చెప్పేసి ఒక ఫేక్ పోస్టులు ఒక 3 సోషల్ మీడియా అకౌంట్లు పెట్టిరు అప్పట్ల. దాని మీద చాలా సంచలనం అయింది అప్పట్ల. అందుకే దాని మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మాట తప్పింది, కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఇచ్చింది, ఆ పేరుతో ఓట్లు దండుకుంది, ఇప్పుడు ఇతర పార్టీలను నింద మోపుతుంది, తగిన చర్యలు చేపట్టలేదు, బీజేపీ చీఫ్
రామచంద్రరావు గారు మాట్లాడుతున్న మాట ఎట్లుందంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు, బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు మాట్లాడుతున్న మాట. ఇలా మాట్లాడితే గట్లా అనిపిస్తుంది అలా. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మాట తప్పిందట, వాస్తవమే. పోనీ తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, 2 మంది ఎమ్మెల్యేలు, 2 మినిస్టర్లు ఇట్లా మీరు ఉన్నారు కదా, పోనీ మరి మీరేం చేస్తారు ఇప్పుడు? మరి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తారా? ఈ 42% రిజర్వేషన్ మీద మీ మూకుమ్మడిగా మీ కార్పొరేటర్ దగ్గర నుంచి మీ ఎంపీలు అందరూ కలిసిపోయి మోడీ దగ్గర కూర్చొని మాట్లాడొచ్చిర్రా? పోనీ తెలంగాణ బీసీల తరఫున ఆ ప్రయత్నం అన్న చేసిరా? పోనీ జంతర్ మందర్ దగ్గర పోయి అందరు కూర్చొని ధర్నా చేయండి, ఆమె నిరాహార దీక్ష చేయండి, చేసిర్రా? లేదు. అటు చూస్తే కాంగ్రెస్ మీద బీజేపీ మీద ఎత్తాయా, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళ మీద ఎత్తాయా? ఇదే పని. ఇద్దరు కలిసి వాళ్ళ బడేబాయి చోటబాయి ఇద్దరు కలిసి వాళ్ళు అన్నవాళ్ళు దోస్తులే మంచిగా లోపట బయట కోసం మాత్రం బద్ద శత్రువు ఉన్నట్టు ఇలా క్రియేట్ చేసేది బిల్డప్ ఇస్తుంటారు. కానీ ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నాం, బీసీ సోదరులారా చాలా జాగ్రత్తగా ఉండరు. ఈ బీజేపీ తోటి ఈ కాంగ్రెస్ తోటి చాలా జాగ్రత్తగా. తెలంగాణ రాష్ట్రంలో 17 మంది ఎంపీలలో వీళ్ళు ఇద్దరే ఉన్నారు. అర్థం చేసుకోరు మీరన్నా. 8, 16 మంది ఎంపీలు వీళ్ళు గట్టి కొట్లాడితే బీసీ సోదరులకు 42% రిజర్వేషన్ వస్తుంది. అది పక్కన పెట్టి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు తప్ప ఓరగొట్టింది చేసింది ఏం లేదు. వీళ్ళు శుద్ధగాడుగా వీళ్ళని నమ్ముకుంటూ ఉన్నది అమ్ముకోవాలా. ఆంధ్రాలోకి అన్నలు అడవి నుంచి జనవాసాల్లోకి బెజవాడ, ఏలూరులో షెల్టర్లు, కూలీ పని కోసం వచ్చామని నివాసాలు తలదాచుకుంటున్న మావోలు, సమాచారంతో పలువురు కీలక నేతల అరెస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది అదుపులోకి. సంచలనంగా మారిన మావోల కదలికలు. హెడ్బా డైరీపై ఆధారంగా సోదాలు చేస్తున్నట్టు కూడా ఏదో హెడ్మా అయితే ఏదైతే ఎన్కౌంటర్ అయిందో దాని మీద ఆంధ్రాలోకి అన్నలు వస్తున్నారని చెప్పేసి అడవి నుంచి జనవాసాల్లోకి వచ్చి బెజవాడ, ఏలూరులో కూలి పని కోసం వచ్చినామని చెప్పేసి అన్నలు షెల్టర్ తీసుకొని బతుకుతున్నారంట. మెహదీపట్నం స్కైవాక్ నిర్మాణ పనులు దాదాపుగా 2 ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఉండడంతో పాదాచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇది మెహదీపట్నంకు సంబంధించిన స్కైవాక్. దీనికి సంబంధించిన వార్త 4వ పేపర్లు ఉన్నది. మీకు మేము చెప్పే ప్రయత్నం చేస్తాం, దీని గురించి విశ్లేషించే ప్రయత్నం చేస్తాం. ఇదే ముందుకు సాగని స్కైవాక్లు. నగరంలో అటకెక్కిన నిర్మాణ ప్రతిపాదనలు. సిటీ వ్యాప్తంగా 8 స్కైవాక్లకు వేలకు ప్రతిపాదనలు. ఉప్పల్ స్కైవాక్ వేతో ఆగిన ప్రణాళికలు. అసంపూర్తిగా నిలిచిన మెహదీపట్నం స్కైవే నిర్మాణ పనులు. పాదాచారులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించిన లక్ష్యంతో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన స్కైవాక్ వేలకు 2 ఏళ్లు గడిచిన ముఖం కలగలేదు. ఉప్పల్ కేంద్రంగా నిర్మించిన స్కైవాక్ వే అందుబాటులోకి రాగా మెహదీపట్నం స్కైవాక్ ఇంకా నిర్మాణంలో ఉంది. మిగిలిన 6 స్కైవాక్లు వేల నిర్మాణం ఇప్పటికీ కాగితాల మీదనే, అవి స్టార్ట్ చేయలేదంట. అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది ఉప్పల్కి సంబంధించిన స్కైవాక్. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు కేటీఆర్ గారు. పాదాచారుల గురించి నడుచుకుంటూ వేటల గురించి కూడా. స్కైవాక్ అంటే ఏంటి? 10 నుంచి వాక్. పాదాచారు నడుచుకుంటూ పోతున్నా రెగ్యులర్ గా నడుచుకుంటూ వాళ్ళు నడుచుకుంటూ పోవచ్చు అని చెప్పేసి కూడా అప్పుడు కేటీఆర్ గారు చేసిన అది ఒక ప్లాన్. అది దానికి సంబంధించిన ఒక వార్త. ఇది సిటీ వ్యాప్తంగా 8 స్కైవాక్లు చేస్తే ఒక్కటి ఉప్పల్కి 8 స్కైవాక్ ఒకటే అందుబాటులోకి వచ్చింది అంతే. అది కూడా వాళ్ళు కట్టింది, బీఆర్ఎస్ వాళ్ళు కట్టింది. ఈ కాంగ్రెస్ 2 ఏళ్ళు అయితే వచ్చిన గవర్నమెంట్లోకి వచ్చినాక మెహదీపట్నంది దిక్కు దివాణా లేదు. ఇంకా మిగతా 6 స్కైవాక్లు మాత్రం ఓన్లీ పేపర్ మీదనే ఉన్నాయి, ఇంకా ఆచరణలకు రాలేదు. దీన్ని బట్టి మనకు ఏమీ అర్థం కావాలి. ఇక్కడ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట ఏంది? హైదరాబాద్ ని రోల్ మోడల్ గా చేస్తాం, న్యూయార్క్ లాగా చేస్తాం, సింగపూర్ లాగా చేస్తాం, దుబాయ్ లాగా చేస్తాం, లండన్ లాగా చేస్తాం అని చెప్పేసి మాటలు మాట్లాడండి కదా. ఇక లండన్ లాగా చేస్తాడా, దుబాయ్ లాగా చేస్తాడు, న్యూయార్క్ లాగా చేస్తాడు? మన తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు చూడాలి. ఉన్నదానికే దిక్కు లేదు. ఉన్న హైదరాబాద్ లో స్కైవాక్లకే దిక్కు లేదు. మిగతా ఇంకా 6 స్కైవాక్లు పేపర్ల మీదనే ఉన్నాయి. ఇంకా మీరు ఏరికేం చేస్తారు? న్యూయార్క్, హైదరాబాద్, న్యూయార్క్, దుబాయ్ ఏరికేం చేస్తారు? ఉన్నాయి కట్టరు. ఫస్ట్ ఉన్నాయి స్కైవాక్లు సరిగ్గా కట్టి ట్రాఫిక్ నియంత్రణ హైదరాబాద్ క్లియర్ చేసి అప్పుడు మీరు గొప్పలు మాట్లాడరు, నమ్మే ప్రసక్తి అని ఉంటుంది. దీన్ని బట్టి చెప్పురు, హైదరాబాద్ ప్రజలారా
మీరు ఒక్కసారి చెప్పండి. ఉన్నదానికి దిక్కు లేదు. ఒక మాట అంటారు కదా, మనకు తిననీకే తిండి లేదు, మీసాలకు సబ్బంగా అంటారు. తిననీకే తిండి ఉండదు, మీసాలంగా సబ్బంగా అంటే వీడ కట్టనీకే సరిగ్గా అయితే లేదు. మీతోటి స్టార్ట్ చేసినాయి. ఇది పక్కకు పెట్టి నేను అమెరికా చేస్తా, న్యూయార్క్ చేస్తా, లండన్ చేస్తా, దుబాయ్ చేస్తా. ఎవరు అడిగింది ఆయన మిమ్మల్ని? లండన్, దుబాయ్, లండను ఇవన్నీ లేకపోతే, న్యూయార్క్ లేకపోతే తెలంగాణ ప్రజలు బతకమని చెప్పి రాయింది. అవిట్లకి కాకపోతే ఉన్న మౌలిక వసతులు కరెక్ట్ చేయండి చాలు. ట్రాఫిక్ నియంత్రణ చేయండి చాలు. వరదలు రాకుండా చేయండి. వర్షం పడితే హైదరాబాద్ లో వరదలు రాకుండా చేయండి చాలు. మీరు పెద్ద గొప్ప. అదే తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ వాళ్ళకి ఒక న్యూయార్క్ అనుకుంటాం, ఒక దుబాయ్ అనుకుంటాం, ఒక సింగపూర్ అనుకుంటాం. మేము నగరం గజగజ. ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తొక్కకు పడిపోతున్నాయి. దీంతో చలి పులి నగర జనానికి వణుకు పుట్టిస్తోంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు రంగారెడ్డి జిల్లాలో 10.1 డిగ్రీల సెల్సియస్, మేడ్చల్ మల్కాజిగిరిలో 11.6 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్ లో 13.1 డిగ్రీల సెల్సియస్ రాత్రి ఉష్ణోగ్రతల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. అత్యల్పంగా మాత్రం రంగారెడ్డి జిల్లాలో 10.1 ఉన్నట్టు కూడా. అంటే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. చాలా మటుకు ఉష్ణోగ్రత లెవెల్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చిన్న పిల్లలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, మొన్న నుంచి చెప్పుకుంటూ వస్తున్నా నేను, చిన్న పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండండి. స్వెటర్స్ గారు అవన్నీ ధరించండి. ఇంట్లో ఉండే ప్రయత్నం చేయండి. పొద్దున సాయంత్రం ఏదైనా పని ఉంటే బయటకు మధ్యాహ్నమే. అది అబ్జర్వేషన్ పెట్టుకోవాలి మీరు కూడా. బీసీలో మోసం చేసిన కాంగ్రెస్ అని ఇంతకు మాట్లాడుకుంటా టాపికే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. 126వ రోజు BTNGOల నిరసన. ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదంటూ BTNGO ఉద్యోగ సంఘం ప్రతినిధులు చేపట్టిన నిరసన దీక్ష మంగళవారానికి 126వ రోజు చేరిందని చెప్పేసి కూడా BTNGOల సంఘం నిరసన చేస్తున్నది. కూడా ఇక్కడ ఒక వార్త మనం చూడొచ్చు. ఉద్యోగ సంఘాలు. ఇక్కడ ఇంకొక వార్త, ఓయూ అధ్యాపక ప్రమోషన్ల అన్యాయం. ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక ప్రమోషన్ తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఓయూ టీచర్స్ కూడా అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ మండిపడ్డారని కూడా ఓయూ అధ్యాపక ప్రమోషన్లలో కూడా అన్యాయం చేస్తున్నారని చెప్పేసి అక్కడ వాళ్ళు వచ్చేసి ఒక ధర్నా చేస్తున్న వార్త మనం ఇక్కడ చూడొచ్చు. GHMC పాలక మండలికి కౌంట్ డౌన్ 24 రోజుల్లో ముగియనున్న పదవీ కాలం. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగడమే కష్టమే, అనివార్యం కానున్న స్పెషల్ ఆఫీసర్ పాలన. GHMC పాలక మండలి కౌంట్ డౌన్ మొదలైంది. మరో 84 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2020 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అప్పటిదాకా గులాబీ పార్టీ GHC ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించింది. బంజారాహిల్స్ డివిజన్ నుంచి BRS కార్పొరేటర్ గెలిచిన గద్వాల్ విజయలక్ష్మి 2022 ఫిబ్రవరి 11న మేయర్గా, డిప్యూటీ మేయర్గా తార్నాక డివిజన్ BRS కార్పొరేటర్ మోద శ్రీలత శోభన్ రెడ్డి కూడా బాధ్యత స్వీకరించినందుకు తెలిసిన మ్యాటర్ అది. ఈ నేపథ్యంలో 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, కొన్ని నెలల వ్యవధిలోనే మేయర్, డిప్యూటీ మేయర్లు BRS వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో రానున్న 2026 ఫిబ్రవరి 10వ తేదీతో మేయర్ పదవి ముగుస్తుంది. ఫిబ్రవరి 10వ తారీఖు తోటి GHMC కార్పొరేటర్లు కంప్లీట్ GHMC పదవి కాలం ముగుస్తున్నది. మరి ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారో తెలియదు కానీ ఒక 84 రోజులు మాత్రమే వాళ్ళ కథ సినిమా ఉంది. ఖచ్చితంగా స్పెషల్ ఆఫీసర్సే పాలన చేయాలని అనివార్యం. మరి ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి కూడా వాస్తవానికి 2 ఎలక్షన్లకే దిక్కులేదు. ఈ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతారో అది కూడా చూడాలి. మళ్ళా 2 ఏళ్లలో ఎక్కడ వేసిన గొంగరు ఎక్కడ అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ ఉన్నది. క్లిక్ చేశారా అంతే, ఏపీకే ఫైల్స్ పంపించి ఇన్స్టాల్ చేయించి రూపాయలు 15 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు, మోసపోయిన 5 నగరవాసులు. నగరానికి చెందిన 38 ఏళ్ల నుంచి 65 సంవత్సరాల వరకు గల 5 వ్యక్తులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఏపీకే ఫైల్స్ తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసి డబ్బులు పోగొట్టుకున్నారు. నగరానికి చెందిన 62 ఏళ్ల వ్యక్తి కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఏపీకే ఫైల్ను తమ ఫోన్లో ఇన్స్టాల్ చేయడంతో 1,72,00,000 కోల్పోయాడు. మరో కేసు 44 ఏళ్ల వ్యక్తి 2.24 లక్షలు
ఇంకొక వ్యక్తి 1.9 లక్షలు, ఇంకొక వ్యక్తి 1.24 లక్షలు కూడా. అంటే ఏపీకే ఈ సైబర్ నేరగాలు చేస్తున్నది ఏంటంటే, ఏపీకే అనేసి ఒక యాప్ మనకు ఇన్స్టాల్ అవుతుందో, ఒక యాప్ మనకు వస్తుంది, అది ఆ ఫైల్స్ పంపిస్తారు. ఏపీకే ఫైల్ పంపిస్తే అది పొరపాటు మనం క్లిక్ చేసినామా మన అకౌంట్ లో ఉన్న పైసలు మొత్తం గోవిందా. సైబర్ నేరగాల అరాచకాలు ఎక్కువైపోయినాయి. దీని మీద కూడా తక్షణమే పోలీసు వ్యవస్థలు గట్టిగా, సైబర్ సంబంధించిన పోలీసు వ్యవస్థ గట్టిగా స్పందించి వీళ్ళ ఆటలు కూడా కట్టియాలని చెప్పేసి అనుకుంటున్నాము, కోరుకుంటున్నాము. సిపి సత్యనారాయణ గారు ఎట్లయితే ఐబొమ్మ రవిని తీసుకొని వచ్చేసి ఐబొమ్మ కథ క్లోజ్ చేసిండో, అదే విధంగా వీళ్ళని ఏదైతే సైబర్ నేరగాళ్ళు ఉన్నారో వీళ్ళ సినిమా కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా అందరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంగన్వాడీలు అస్తవ్యస్తం, గాలి కొద్దేశ కాంగ్రెస్ ప్రభుత్వం. 970 సెంటర్లో 183 టీచర్, 402 హెల్పర్ పోస్టులు ఖాళీ. అధికారులకు వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని గొప్పలు. 2 నెలలైన ప్రకటనలకే పరిమితమైన మంత్రి. కొన్ని సెంటర్లు టీచర్లే హెల్పర్లుగా మారారు. కాంగ్రెస్ గవర్నమెంట్ 970 సెంటర్లలో 183 టీచర్లు, 402 హెల్పర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అధికారంకి వచ్చిన వెంటనే చేస్తామన్నారంట. ఇంతవరకు ఆ పోస్టులు భర్తీ చేసిన సినిమా వీళ్ళకి లేదు. అంటే ఉద్యోగాలు వాస్తవానికి వీళ్ళకి ఇచ్చే ఉద్దేశమే లేదు. కొన్ని సెంటర్లలో మాత్రము టీచర్లే హెల్పర్ మారినట. టీచర్లే హెల్పర్గా మారిన వైనం మన అంగన్వాడీల పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం అంగన్వాడీ పరిస్థితి ఇంత దయనీయంగా తయారైందని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.